దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని మాట యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచెదను, కృషించిన వారిని నింపెదను. ఈ మాట మన జీవితములలో ఆధ్యాత్మికంగా ఎంతగానో మనలను బలపరచుచున్నది. ఎవరైతే అనేక విషయములలో ఎదురు చూచి అలసిపోయి సమస్యలు ఉన్నారో వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎందరైతే కృషించి ఉన్నారో వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రభు మీ హృదయములను నిప్పును, కృషించిన వారిని బలపరచెదను, మీ ఆశను తృప్తిపరచును అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆనాటి కాలంలో నయోమిని కూడా తను ఎంతగానో అలసిపోయి సొమ్మసిల్లిపోయి బలహీనురాలుగా ఉన్న తనను రూతు ద్వారా తనను బలపరిచి తన హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు, ఆశను తృప్తిపరిచి ఉన్నాడు. అదే విధంగా ఆయన మహాకృప చేత మనల్ని కూడా బలపరచును.